జై హనుమాన్. మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ పరాభవ నామ సంవత్సరము వైశాఖ మాసము మే నెలలో 12వ తేదీ ముఖ్యంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం రోజు కూడి వస్తున్నటువంటి హనుమాన్ జన్మదినోత్సవము అంటే పెద్ద హనుమాన్ జయంతి రోజు మన ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి, నైవేద్యము ఏమి పఠించాలి, ముఖ్యంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి తమలపాకుల మీద శ్రీరామ అను చిట్టి గారెలి మాల చిన్న పటం ఉన్న ఎలా వేసుకోవాలి, ఇంకా ఆరోగ్యము కోసము ఐశ్వర్యాలు కలిగి ఉద్యోగము, శత్రుబాధలు, రాహుగ్రహ దోషాలు, ఈతి బాధలు తొలకాలంటే ముఖ్యంగా ఈరోజు ఏం చేయాలి, స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రదక్షిణలు ఎలా చేయాలి, ఎప్పుడు కదిలించాలి, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. సరి అంజనాదేవిల కుమారుడు, శివుని అవతారము, శ్రీరాముని అంటే భక్తుడు అయినటువంటి హనుమాన్ జన్మదినోత్సవం మనకు ప్రతి సంవత్సరం 2 సార్లు వస్తుంది. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజున చిన్న హనుమాన్ జయంతిగా అంటే హనుమాన్ విజయోత్సాహంగా జరుపుకుంటాము. రెండవది వైశాఖ మాసంలో వచ్చే దశమి రోజున హనుమంతుని అసలైన పుట్టినరోజుగా పెద్ద హనుమాన్ జయంతిగా మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు జరుపుకుంటారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి వడమాల, తమలపాకుల మాల ఎలా చేసి వేయాలి, ఏమి ఫలితాలు కలుగుతాయి క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఇట్లా సులువుగా పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్. చక్కగా పొద్దున్నే ఇల్లంతా శుభ్రం చేసుకొని తల స్నానం చేసి ఇంటి ముంగట చక్కగా ముగ్గులు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలు రాసుకొని పువ్వులతో అలంకరించుకోండి. అందులో ఈరోజు మనకి మంగళవారం, లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన రోజు, హనుమాన్కి ప్రీతికరమైన రోజు, అలా మంచి రోజు. అందుకని ఇంటి ముంగడి చక్కగా కళకళలాడుతూ ఉంటే ఆ అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఏకాదశ రుద్రుల్లో ఒకరు పరమశివుని అంశగా శ్రీరామ భక్తునిగా ఆ సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకుని వచ్చిన వీర హనుమాన్ శక్తియుక్తల్ని కీర్తించడం ఎవరి తరం చెప్పండి? ఎవ్వరి తరము కాదండి. భూతపేత ప్రసాచాలు సైతం ఆయన పేరు విన్న వెంటనే భయపడి పారిపోతాయి. మహారోగాలు సైతము తగ్గిపోతాయి. శనిగ్రహ దోషాలు తొలుగుతాయి. మంచి బుద్ధి, కీర్తి లభిస్తుంది. అందుకే హనుమాన్ని పూజిస్తే ఎటువంటి శత్రుబాధలు, మొండి రోగాలైనా కూడా తొలగిపోయి మనకి ఎక్కడ లేని బలం వచ్చేస్తుందండి. మనం గమనిస్తే పిల్లలకి అందుకే ఎటువంటి రోగాలు వచ్చినా హనుమాన్ సింధూరం తెచ్చి పెడతాము, హనుమాన్ని బిళ్ళని లాకెట్లాగా వేసి మెళ్ళో వేస్తాం. తెలుసు కదా ఫ్రెండ్స్, అంత శక్తి ఉంది పిల్లలతోటి. జై హనుమాన్ అని పెద్దగా అనిపిస్తే పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఏదో లేని శక్తి వచ్చేసినట్టు ఉంటుంది. అంటే వడమాల ఎలాగో చూద్దాము ఫ్రెండ్స్. చక్కగా మనకి పిండి పప్పు, మినపప్పు వాడుకోవచ్చండి. లేదు అంటే మామూలు మినపప్పు అయినా నానేసుకొని చక్కగా మిక్సీ పట్టుకొని ఈ విధంగా చిట్టి చిట్టి గారెలు వేసుకోవాలి. మనము చిట్టి చిట్టి వేసుకుంటేనే మన ఇంట్లో ఉన్న పటానికి సరిపోతాయి. హనుమాన్ వడమాల వేయడం వలన శనిగ్రహ దోషాలు తొలగి కోరికలు శీఘ్రమే నెరవేరుతాయండి. వేసుకోవడం కుదరని వాళ్ళు చక్కగా 5 గారెలు పెట్టినా మంచిది. స్వామివారికి 5 సంఖ్య ప్రీతి. మనము వడమాలని 5, 9, 11, 21, 51, 108 ఇలా స్వామివారికి వేస్తాము. ఇంకా స్వామివారికి 5 సంఖ్య ప్రీతి, అలా అయినా పెట్టుకోవచ్చు. నేనైతే నాది చిన్న పటం అండి, అందుకని 5 గారెలు వేసుకుంటున్నాను. ఇంకా మీకు క్లియర్గా వీడియో కావాలంటే ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చాలా క్లియర్గా చూడండి. ఒకవేళ మనము ఇంట్లో వేసుకోలేము అనుకున్న వాళ్ళు ఉంటారు కదండి, అంటే వాళ్ళు చక్కగా వడమాల స్వామివారికి మనము చేయొచ్చండి. లేదంటే ఆలయంలో మనం ముందే చెప్పు ఉంచినా కూడా వాళ్ళు వడమాల మన పేరు మీద చేసి ఉంచుతారు. ఇంతని అమౌంట్ కడితే ఇంకా మనకి నువ్వుల నూనెతోటి కూడా చేస్తారండి ఈ వడమాల ఆలయంలో వాళ్ళైతే. అలా చేస్తే ఇంకా మంచిది. శనివారం రోజులలో ఈ రోజనే కాదండి, ఈరోజు కుదిరిన వాళ్ళు ఈరోజు, లేదంటే మంగళ శనివారాల్లో కూడా వేసుకోవచ్చు. అందులో శనివారం నువ్వుల నూనెతో గారెలు చేసి స్వామివారికి వేస్తే మనకున్న శనిగ్రహ దోషాలు శీఘ్రమే కూడా తొలగిపోతాయి. స్వామివారికి తమలపాకుల మీద శ్రీరామ అని రాసి స్వామివారి పాదాల చెంత పెట్టిన, శ్రీరాముల వారి పాదాల చెంత పెట్టిన స్వామివారికి ఇంకా మనము శ్రీరామ అని రాసి తమలపాకుల మాల 5, 9, 11, 21, 51, 108 ఇలా సంఖ్యతో తమలపాకుల మాల వేసిన ఎంతో ఇష్టం అండి. ఇలా మాల వేయడం వలన అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగి మొండి రోగాలు కూడా తొలగుతాయి. ఇంకా సంసారంలో ప్రశాంతత లేని వారికి ప్రశాంతత వస్తుందన్నమాట. అంటే చాలా మంచిదండి. ఇంట్లో కుదిరితే ఇంట్లో చేసి మాల వేసుకోవచ్చు, లేదా చక్కగా ఆలయంకైనా సరే. ఇంకా కుదరని వాళ్ళు తమలపాకులతోటి ఆకు పూజ చేయించుకుంటారండి, అలా కూడా గుళ్ళో చేసుకోవచ్చు, చేపించుకోవచ్చు. లేదంటే ఇంట్లోనే మనము ఒక్కొక్క తమలపాకు అష్టోత్తరం చదువుతూ స్వామివారి పాదాల చెంత 108 పెట్టినా కూడా చాలా మంచిది.
చక్కగా సింధూరంలో రోజ్ వాటర్ కానీ నూనె కానీ వేసి కలిపి చక్కగా మనము తమలపాకుల మీద శ్రీరామ అని రాసుకొని చక్కగా మనము మాల కానీ లేదు అంటే స్వామివారి దగ్గర నేను పెట్టుకున్న విధంగా ఆయన చక్కగా పెట్టుకోవచ్చండి. చక్కగా మనకి ఇప్పుడు చిట్టి గారెల మాల తమలపాకులది శ్రీరామ అని రాసుకోవడం అయింది కదా ఫ్రెండ్స్. చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్వామివారిని ఎక్కడ పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ అంటే పూజా రూమ్లో లేదంటే ఈశాన్య మూలలో స్వామివారిని చక్కగా పీఠం వేసుకొని ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చండి. పీఠం మీద చక్కగా అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ఎరుపు లేదా పసుపు క్లాత్ వేసుకోవాలి. మనం హనుమాన్ని ఒక్కళ్ళనే పూజించకూడదండి, సీతారాములను కూడా తప్పక పూజించాలి. రామనామ జపం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ ఆంజనేయుడు ఇంకా శ్రీరామ సంకీర్తనలు అవన్నీ జరిగే దగ్గర హనుమాన్ వచ్చి నాట్యమాడుతూ పరవశంతో అక్కడే ఉంటారని మన పురాణాల్లో ఉంది. అందుకే తప్పక రాముల వారిని కూడా పూజించాలి. అందుకే మనము స్వామివారికి తమలపాకుల మీద శ్రీరామ అని రాసి సమర్పిస్తే స్వామి వారి అనుగ్రహం చాలా శీఘ్రంగా కలుగుతుంది. అంటే రామనామ జపం చేస్తే స్వామివారి అనుగ్రహం మనకి శీఘ్రమే కలుగుతుంది. ఇంకా స్వామివారి విగ్రహం ఉంటే గనక సింధూరంతో అభిషేకం చేసుకున్నా లేదా స్వామివారి పాదాల చెంత మనము తమలపాకు పెట్టుకొని సింధూరంతో పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది. నా దగ్గర అయితే హనుమాన్ది చిన్న ఫోటో ఉందండి, ఆ ఫోటో పెట్టుకున్నాను. మీ దగ్గర హనుమాన్ ఫోటో ఉంటే ఫోటో లేకున్నా శ్రీ సీతారాముల ఫోటోలో మనకి హనుమాన్ చేతులు జోడించి ఉంటారు కదండి, అట్లా ఆ ఫోటో పెట్టుకున్నా మంచిదండి. మన దగ్గర ఎవరి ఇళ్ళలో అయినా ఉంటుంది కదా రాముల వారి ఫోటో, చక్కగా పెట్టుకోండి. లేదంటే చిన్న హనుమాన్ ఫోటో ఉన్న విగ్రహం ఉన్నా కూడా చేసుకోవచ్చు. మనం ఇంకా పూజకి కావాల్సినవి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చక్కగా స్వామివారిని పువ్వులతోటి అలంకరించుకోండి. ఫోటోలు అన్నిటికి కూడా అలంకరించుకున్నాను. నేనైతే పూజా రూమ్లోనే చేసుకుంటున్నాను. చూశారు కదా చిట్టి గారెల మాల ఎంత చక్కగా వేశానో. ఆ విధంగా ఇంకా 5 తమలపాకుల మీద శ్రీరామ అని రాసి రాముల వారి పాదాల చెంత స్వామివారి చుట్టూనా కూడా 5 పెట్టుకున్నానండి. అసలు ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి స్వామివారు. ఆ 5 చిట్టి గారెలతోటి ఎంత అద్భుతంగా ఉందో చూడండి స్వామివారిని చూస్తుంటే. మనము ఏ పూజలు ఏ వ్రతాలు ఏం చేసినా ప్రథమ పూజలైన గణనాథుని పూజించిందే ఏం చేయము కాబట్టి గణపతి ఫోటో ఉంటే ఫోటో, విగ్రహం ఉంటే విగ్రహము, లేదు అంటే పసుపు గణపతినైనా చేసి చక్కగా పెట్టుకోవాలి. ఈరోజు దీపారాధన నువ్వుల నూనెతోటి చాలా మంచిదండి. లేదు అంటే ఆవు నెయ్యి కానీ వాడుకోవచ్చు, నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ. చక్కగా దీపానికి కూడా అన్నీ సిద్ధం చేసుకొని పువ్వులతోటి అలంకరించుకున్నాను. ఇంకా మనము స్వామివారిని పూజించుకుంటాం, సీతారాముల్ని, ఇంకా స్వామివారి వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని కూడా పూజించుకున్న ఏకాదశి రుద్రుడు కదండి, అందుకని పార్వతులను కూడా పూజించుకోవాలి. అందుకే చక్కగా వెంకటేశ్వర స్వామికి ఏమో చక్కగా నేను తులసితోటి చక్కగా తులసి మాల వేసుకున్నానండి. దీపానికి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. స్వామివారికి అరటిపళ్ళు అంటే ప్రీతి, అందుకని తాంబూలం మీద చక్కగా 5 అరటిపళ్ళు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎరుపు రంగు పువ్వులు, సువాసనాభరితమైన పువ్వులు ఉన్నా పెట్టుకోవచ్చు. స్వామివారికి ఎరుపు అన్న ప్రీతి కూడా. నైవేద్యంగా పానకం, వడపప్పు, ఏ ప్రసాదమైనా ఇంకా ఏమైనా చేసుకొని పెట్టుకోవాలండి. తప్పక పానకం, వడపప్పు, కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి. నేను పానకం, వడపప్పు చేసి పెట్టుకున్నాను. ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో చేయడం అనేదే ముఖ్యము. చక్కగా అన్నీ సిద్ధం చేసుకొని చక్కగా దీపాలకు కూడా గంధము బొట్టులతోటి అలంకరించుకున్నాను. చక్కగా అలంకరించుకున్న తర్వాత చిన్న విగ్రహాలు లక్ష్మీదేవి, విష్ణుమూర్తిది నా పూజా రూమ్లోనే చేసుకుంటున్నానండి. ఆ పరమేశ్వరుడిది చిన్న లింగము ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. ఈ చక్కగా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత నమస్కరించుకొని దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకొని హనుమాన్ శ్రీరామచంద్రుడిని తలుచుకొని ఎటువంటి అడ్డంకులు లేకుండా పూజ జరగాలని గణపతిని కూడా ప్రార్థించుకుంటూ దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకుంటూ స్వామి ఈ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఇల్లు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నమస్కరించుకొని దీపం వెలిగించుకోండి. చక్కగా దీపం వెలిగించుకునేటప్పుడు అగ్గిపెట్టితోటి కాకుండా కడ్డీలతోటి లేదు అంటే ఏకహారతితో వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత అదే మనకి కడ్డీలు ఒకసారి చూపించి పూజ చేసుకోండి. ఇంకా ముందుగా మనము గణపతిని పూజించుకోవాలి. స్వామి ఎటువంటి అడ్డంకులు లేకుండా పూజ సవ్యంగా జరగాలని, అనుగ్రహం చూపించమని, మనకు అన్నింటా కూడా విజయం చేకూరాలని ఆ గణనాథుని ప్రార్థించుకుంటూ గణపతి అష్టోత్తరము చదువుకుంటూ స్వామివారికి పువ్వులతోటి అక్షింతలతోటి పూజ చేసుకోవాలి. స్వామివారికి సంబంధించిన ఏవైనా చదువుకోవచ్చండి. చదువుకొని చక్కగా దీపం చూపించి స్వామివారి దగ్గర ఏదైనా చిన్న బెల్లం ముక్క కానీ ఏదైనా ఫ్రూట్ కానీ పెట్టుకోండి.
ప్రథమ పూజలైన ఆ గణనాథుని అనుగ్రహం మనకి ఉంటే మనకు అన్నింటా విజయం ఉంటుందండి. అందుకని మనం ఏవి చేసినా పూజలు ఏం చేసినా కూడా ఆ గణపతి అనుగ్రహం తప్పక ఉండాలి. ముందుగా సీతారాముల్ని పూజించుకోవాలండి. శ్రీరామ అష్టోత్తరము చదువుతూ స్వామివారి పాదాల చెంత చక్కగా అక్షింతలు పువ్వులతోటి శ్రీరామ అని మనము రాసి పెట్టుకుంటాము కదండి తమలపాకు మీద. అది స్వామివారికి సమర్పించుకొని సీతారాముల్ని పూజించుకున్న తర్వాత ఇప్పుడు హనుమాన్ని పూజించుకోవాలి. శ్రీరామచంద్రుల వారికి తులసి ఇష్టం కదండి. అందుకని తులసి కూడా హనుమానికి కూడా ప్రీతికరమైంది. అందుకని తులసి మాల లేదా తులసి దళం ఒక్కటి సమర్పించినా కూడా మంచిదే. ఏదైనా మనము భక్తి శ్రద్ధ అనేది ముఖ్యమండి. స్వామివారి చెంత కొంచెము సింధూరం కూడా సమర్పించుకుంటున్నాను. ఇంకా స్వామివారికి మందార పువ్వులు కూడా ఎరుపు రంగు ప్రీతి అంటే అందుకని మందార పువ్వులు, మల్లె పువ్వులు ఇలా సువాసనాభరితమైనవి, అక్షింతలు, సింధూరం కూడా కొంచెం అంటే తమలపాకు మీద కొంచెం వేసుకొని అట్లా స్వామివారి దగ్గర కూడా వేసుకుంటున్నాను. ఇంకా జై హనుమాన్ అంటేనే మనకు అదో శక్తి వచ్చేసినట్టు ఉంటుంది కదండి. అలా అనుకుంటూ అయినా కూడా చేసుకోవచ్చు. అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులు, అక్షింతలు, తమలపాకులు, తులసి ఇలా సమర్పించుకుంటూ చేసుకోవాలి. మనకి సింధూరంని తమలపాకు మీద పెట్టుకొని కూడా చక్కగా చేసుకోవచ్చండి. ఆ సింధూరంని మనము ఉంచుకొని బయటికి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కానీ ఆరోగ్యం సరిగా లేనప్పుడు కానీ పిల్లలకు పెడితే చాలా మంచిది. ఇంకా హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకము, ఇంకా హనుమాన్ దండకం శ్రద్ధగా పఠిస్తే గనక మనకి కోరిన కోరికలు నెరవేరుతాయి. సుందరాకాండ పారాయణము, శ్రీరామ అష్టోత్తరము, ఇంకా బ్రహ్మదేవుడే స్వయంగా చెప్పినటువంటి సుందర హనుమాన్ మంత్రము అంటే 32 నామాలతోటి స్వయంగా బ్రహ్మదేవుడే చెప్పినటువంటి ఆ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిదండి. ఇటువంటి మొండి రోగాలైనా కూడా పోతాయి. కుదిరితే ఈ రోజనే కాదండి, మంగళ శనివారాల్లో కూడా చదువుకోండి. అన్నీ కూడా పాటిస్తూ మనము పూజ చేసుకోవాలి. ఇంకా ఈరోజు దానంగా మనము హనుమాన్ చాలీసా పుస్తకాలు ఎవరికైనా దానం చేస్తే సుఖ సంతోషాలు చేకూరుతాయని పురాణాలలో ఉంది. స్వామివారికి ప్రతి ఒక్కటి సమర్పించేటప్పుడు అక్షతాన్ సమర్పయామి, పుష్పాన్ సమర్పయామి, అంటే గంధం సమర్పయామి, సింధూరం సమర్పయామి, ఆ ధూపదీప నైవేద్యం సమర్పయామి, అలా సమర్పయామి అని అనుకుంటూ మనము ప్రతిదీ సమర్పిస్తూ మనము అంటూ మనము సమర్పించాలండి. నేను స్వామివారికి చిట్టి గారెలు మాల వేసుకున్నాను. ఇంకా పానకము, వడపప్పు, ఒక చిట్టి గారెలు ఒక 5 కూడా పెట్టుకున్నానండి. ఇంకా మనము ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ పరమేశ్వరిని కూడా అక్షింతలు పువ్వులు సమర్పిస్తూ ఏదైనా చదువుకుంటూ చేసుకోండి. ఇప్పుడు ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి. చక్కగా ధూపం వేసుకొని తప్పకుండా అయితే మనము కొబ్బరికాయ కొట్టుకోవాలండి. కొబ్బరికాయ కొట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత హారతి ఇచ్చుకునేటప్పుడు స్వామివారికి ఏదైనా సరే మనము పెద్దగా చదువుతూ అనుకోండి. ఇంకా పిల్లలతోటి ఈరోజు పూజ చేపిస్తే చాలా మంచిది. రోజు పిల్లలతోటి వాళ్ళ ఆరోగ్యంగా ఉండి విద్యలో రాణిస్తారండి. స్వామివారికి చక్కగా జై హనుమాన్ అని, జై ఆంజనేయ అని పెద్దగా పిల్లలతోటి చెప్పించి ప్రదక్షిణ చేపించండి, చాలా మంచిది కూడా. మనం ఏదన్నా చదువుతూ వాళ్ళని అక్షింతలు పువ్వులు సమర్పించమనండి, వాళ్ళు చేస్తారు కదండి, అట్లా కూడా చేసుకోవచ్చు. చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకుంటూ జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీసతి లోక ఉజాగర్, రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతికి సంగి, కంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, హాద వజ్ర ఔధ్వజ విరాజై, కాందే మూంజ జనేవు సాజై. ఏమన్నా చదువుకుంటూ స్వామివారికి హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చినప్పుడు చక్కగా ఇంట్లో అందరూ కూడా అక్కడే ఉండి అందరూ హారతి తీసుకుంటే కూడా చాలా మంచిదండి. చక్కగా స్వామివారికి ప్రదక్షిణ తప్పక చేయాలండి. స్వామివారికి ప్రదక్షిణ అంటే చాలా ప్రీతి కూడా. ఇంకా ఏమి చదవలేకపోయినా మాకు అన్నీ రావు అనుకున్న వాళ్ళు చక్కగా శ్రీరామ దూతాయ హనుమతే నమః అని పఠించినా కూడా మనకి చాలా మంచిది. ప్రదక్షిణ చేయలేకపోయినా ఆత్మ ప్రదక్షిణ నమస్కారమైనా సరే తప్పక చేసుకోండి. 5 ప్రదక్షిణలు చేయండి. చక్కగా ఇంట్లో పూజ అయిన తర్వాత తలుపు దగ్గర ఊరగా వేయండి. ఎందుకంటే మనం తలుపు దగ్గరగా వేసిన తర్వాత స్వామివారు వచ్చి ఆ పూజని చూసి మనం చేసిన నైవేద్యాలు స్వీకరిస్తారని నమ్ముతాము. తర్వాత మళ్ళీ వెళ్ళి మనము నమస్కరించుకొని స్వామి పూజలో ఏదైనా తప్పు చేస్తే క్షమించమని అక్షింతలు స్వామివారి పాదాల చెంత వేయండి. ఉపవాసము అని అంటే ఉపవాసం కంపల్సరీగా ఉండాలని నియమం ఏమీ లేదండి. చక్కగా పూజించవచ్చు. లేదు అనుకుంటే మనము పూజ అయ్యేంత వరకు ఏమీ తినకుండా ఉండాలి, లేదంటే ఒంటిపూటే భోజనము చేయాలి.
చక్కగా ఇప్పుడు మనము వెళ్ళి స్వామివారి దగ్గర అక్షింతలు తల మీద వేసుకొని అందరూ నైవేద్యం స్వీకరించండి. ఇప్పుడు మనం ఇంట్లో పూజ అయ్యింది కదండి, ఇప్పుడు ఆలయ దర్శనం చేసుకోవాలి. ఆలయంకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. ఈరోజు ఆలయ దర్శనం, అందులో హనుమాన్ ఆలయం లేని ఊరే ఉండదు. అందులో స్వామివారికి ప్రదక్షిణ అంటే చాలా ప్రీతి అండి. ఆలయంకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని మనము భూతపీత పిశాచాల బాధలు తొలగాలంటే అభిష్ట సిద్ధికి మనకి ప్రదక్షిణలు, హనుమాన్ ప్రదక్షిణలు చాలా శ్రేష్టమని పరాశుర సంహితలో చెప్పబడింది. స్వామివారికి ప్రీతికరమైనటువంటి 5, 11, 51, 108 ఇలా సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసి మనం ఏమి కోరుకున్నా కూడా శీఘ్రమే నెరవేరుతాయి. అసలు ఒక విషయం, మనం కష్టపడి డైరెక్ట్గా స్వామివారికి అక్కడికక్కడ సమర్పించుకునేదే ప్రదక్షిణ. మనము కష్టపడి భక్తితో చేస్తాము, అక్కడక్కడే స్వామివారి ఆలయంలో తిరిగి చేస్తాము. ప్రదక్షిణకి అంత శక్తి ఉందండి. ప్రదక్షిణ చేసేటప్పుడు స్వామివారి ఏమన్నా తలుచుకుంటూ చేయాలి. జై హనుమాన్ అనో లేదా హనుమాన్ చాలీసా ఇలా చదువుకుంటూ చేయాలి, కానీ ఏవేవో ఆలోచనలతోటి చెయ్యకూడదు. భక్తితో శ్రద్ధగా చేయాలి. మనము కుదిరితే మనకి 108 సంఖ్యది చిన్నది ఇస్తారు కదండి పేపర్ మీద, పెన్నుతోటి అనుకుంటూ చేస్తాము. లేదు ఇంకా ముఖ్యంగా మనము 108 ఒక్కలు, పువ్వులు, పసుపు కొమ్ములు, శనగలు ఇలా తీసుకెళ్ళి అవి ప్రదక్షిణకి మనము ధ్వజస్తంభం దగ్గర పెట్టి అట్లా చేస్తే కూడా చాలా మంచిది. ప్రదక్షిణ చేయడం వలన శని దోషాలు తొలగి, శత్రు భాషలు తొలగి, బాధలు తొలగి, వ్యాపారంలో నష్టాలు తొలగుతాయి. సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము, అభిష్ట సిద్ధికి అంటే అనుకున్నవి నెరవేరడానికి చాలా మనకి మంచిదండి. ప్రదక్షిణలు అంత శక్తి ఉంది ప్రదక్షిణలకి. కుదిరితే హనుమాన్ ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకొని 5 ప్రదక్షిణలన్నా చేయండి. ఆలయంలో ప్రదక్షిణలు చేసి దీపం పెట్టుకున్నా మంచిదండి. ఏమి చేయలేని వాళ్ళు చక్కగా స్వామివారి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ కుదిరితే ఆకపూజ అయి చేయించుకోండి. ఎవరి శక్తి కొలది వాళ్ళు. లేదు ప్రదక్షిణ చేసి దీపం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టినా కూడా చాలా మంచిది. అసలు ఏమీ చేయలేము, కుదరదు అనుకున్న వాళ్ళు ఆలయానికి వెళ్ళలేకపోయినా ఇంట్లో హనుమాన్ చాలీసా చదువుకొని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టుకోండి. పానకం వడపప్పు చాలా సింపుల్గా చేయొచ్చు, మనం చేసి పెట్టుకోండి. చక్కగా మనము పానకం వడపప్పు చేస్తాం కదండి, ఆ పానకాన్ని తీసుకెళ్ళి ఆలయంలో ఎవరికన్నా పెట్టినా కూడా ప్రసాదంగా మంచిది. ఇంకా మనం చేసే వడమాల తీసుకెళ్ళి ఎవరికైనా సరే నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. అలా నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. మనకి అంత మంచి జరుగుతుందన్నమాట. ఇంకా ముఖ్యంగా స్వామివారి ఇంకా హిమాలయాల్లో నివసించే ఉన్నారని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే హనుమాన్ జయంతి అని కాకుండా హనుమాన్ జన్మదినోత్సవం అనే అనాలని కూడా చెప్తారు. ఇప్పుడు కదిలించి తీసుకోవాలి అంటే మనము మంగళవారం రోజు పొద్దున్నే చక్కగా పూజ చేసుకుంటాము. సాయంత్రం కూడా పూజ చేసుకొని నైవేద్యంగా ఏదైనా చేసి పెట్టుకోవచ్చండి. లేదంటే ఏవైనా ఫ్రూట్స్ కానీ బెల్లం ముక్క కానీ పెట్టుకొని పూజ చేసుకుంటాము. మనము ఇంత పూజ చేసుకొని మంగళవారం అయితే కదిలించాం కాబట్టి బుధవారం పొద్దున్నే చక్కగా అన్నీ కదిలించి తీసుకోవచ్చు. పూజ రూమ్లోనే చేసుకునే వాళ్ళు అయితే మాత్రం చక్కగా అన్నీ కూడా యథావిధిగానే ఉంచేసి శుభ్రం చేసుకొని పువ్వులు అన్నీ తీసి యథావిధిగా పూజ చేసుకుంటాము. అదే విడిగా ప్రతిష్ఠించి చేసుకునే వాళ్ళు చక్కగా పీఠం అన్నీ కదిలించుకొని మళ్ళీ యథాస్థానంలో పెట్టుకుంటారు. ఇంకా అక్కడ ఇవన్నీ ఏమి చేయాలి అని అంటే వడమాలను అయితే మనము అదే రోజు నైవేద్యంగా అంటే మంగళవారం రోజే నైవేద్యంగా స్వీకరిస్తాము. ఇక అక్కడ పెట్టినటువంటి శ్రీరామ అని రాసినటువంటి తమలపాకులను అయితే ఉంచుకొని ఆ పైన సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవచ్చండి. లేదు అనుకుంటే ఎవరి తొక్కని ప్లేస్లో కానీ కాలువలో కానీ కలుపుకోవాలి. మనము వడమాల అదే రోజు నైవేద్యంగా స్వీకరిస్తాం కదండి. పెద్ద వడమాల అట్లా వేసుకున్నారనుకోండి, ఇంట్లో వాళ్ళే కాకుండా బయట నలుగురికి పంచితే కూడా చాలా మంచిది. ఇది ఫ్రెండ్స్ నేను చేసుకునేటటువంటి హనుమాన్ జయంతి అంటే హనుమాన్ జన్మదినోత్సవం పూజా విధానము. ఫ్రెండ్స్ మీరందరూ కూడా చక్కగా మంగళవారంతో కూడి వస్తున్నటువంటి ఎంతో విశేషమైనటువంటి హనుమాన్ జన్మదినోత్సవం రోజు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఈ శక్తి కొలది స్వామివారిని పూజించుకొని స్వామివారి అనుగ్రహంతో మీకు అన్నింట విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.